అండి అందరికీ. ఈ పోలవరానికి సంబంధించి ఏంటండి? పోలవరానికి సంబంధించి మీరు గుర్తునే ఉంటుంది, గత 10 సంవత్సరాలుగా నేను రెగ్యులర్ గా ఫాలో అప్ ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ఇప్పుడు కీలకమైన 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నా అండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ కి చాలా దేశంలోనే అతి క్లిష్టమైన ప్రాజెక్టు. దీనికి సంబంధించి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ మనకి చట్ట ప్రకారంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, భారతదేశంలో అత్యధిక సామర్థ్యం కలిగిన ఒక సంస్థ అది. ఈ ఇద్దరు గైడెన్స్ తో పీపీఏని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహిస్తుందండి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. అయితే 2021 నుంచి గైడ్ బండ్ కొట్టుకుపోవడం రకరకాలు జరిగిన పరిణామాల దృష్ట్యా సిడబ్ల్యూసి డిడిఆర్పి వెనక్కి తగ్గినాయండి. మా మీద నెపం పెడుతున్నారు, వీళ్ళు సక్రమంగా చెప్పింది చేయట్లేదు, ఏజెన్సీలు గానీ గవర్నమెంట్ గానీ పూర్తి నిర్లక్ష్య ధోరణి అనండి, లేకపోతే అవినీతి వల్ల కారణాల వల్ల కానివ్వండి, ఏదైనా వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు దాదాపు పక్కకు తప్పుకుని సైలెంట్ గా ఓకే మీరు చెయ్యండి అని 2023లో ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ పెట్టిందని చెప్పారు. ఈ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే బిడ్డింగ్ ద్వారా పిలిచింది, మీరు రండి ఎవరెవరు ఉన్నారు ప్రపంచంలో అని. వరల్డ్ బ్యాంక్ ని ఏడీబీని అడిగి కొన్ని పేర్లతో లెటర్లు కూడా రాసింది వాళ్ళకి. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్యారలల్ గా మీరు కూడా ఒక ఒపీనియన్ తీసుకోండి ఈ ప్రాజెక్టు మీద అని చెప్తే, ఆ రోజు నా గవర్నమెంట్ ఏం చేసిందంటే సింపుల్ గా ఏజెన్సీకి రాసింది, మీరు ఒకళ్ళని అపాయింట్ చేయండి అని. అతను ఒక ఆఫ్రీ ఇండియా అని అపాయింట్ చేశాడండి. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇంత ఎక్స్పోజర్ లేదు. మనకి నిర్మించిన బాబు గారి టైంలో నిర్మించిన బావర్ అనే కంపెనీకి తప్ప ఈ వర్క్ షాపులు ఇన్ని జరిగిన ఈ రోజుకి కరెక్ట్ గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అబ్జర్వ్ చేసే ఉంటారు, ఆంధ్రజ్యోతిలో కూడా ఈ రోజు వచ్చింది ఐటమ్ దీనికి సంబంధించి. అందువల్ల సిడబ్ల్యూసిని మనం డిడిఆర్పిని మళ్ళీ బాబు గారి గాడిలో పెడితే వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే తప్ప వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏజెన్సీ వెనక మనం వెళ్ళకూడదు, మనం అందరం కలిసి చేసే నిర్ణయాలు వెనక ఏజెన్సీ రావాలని. గత 3 ఏళ్లు ఏజెన్సీ వెనక గవర్నమెంట్ వెళ్ళిపోయింది కాబట్టి 600 కోట్లు డీవియేషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ జరిగిందేమో 500 కోట్లు కూడా జరగలేదు. డీవియేషన్స్ పేరుతో అదనంగా 600 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. ఇలాంటివి జరగకుండా ఉంటూ టెక్నికల్ గా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే 2021-23 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పదే అడగటం వల్ల మేము ఫేజ్ 1 ఫేజ్ 2 పెట్టాము అని నాకు ఈ రోజు ఒక డాక్యుమెంట్ వచ్చిందండి. క్లియర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది దాని విషయంలో. ఒక 100 పేజీల డాక్యుమెంట్ లో స్పష్టంగా ఆ రోజు ప్రభుత్వం ఇట్లా ఫిక్స్ చేయమని అడిగింది అని యూనియన్ కేబినెట్ కూడా అప్రూవ్ చేసిందండి అది. సో ఇప్పుడు బాబు గారు మళ్ళీ సీఎం గారు మళ్ళీ అది లేదు 1-2 లేవు, పోలవరం ఒకటేను, ఎంత నీళ్లు నింపుతాం అనేది అప్రస్తుతము, 1-2 అనేది లేదు అనేది. హైట్ మాత్రం 45.5 పోలవరం ప్రాజెక్ట్ అంటే 45. సరే మన ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే దాన్ని బట్టి నీళ్లు నింపుకుంటాం, అంతేగాని 41కి 5 ఫేజ్ 1 ఫేజ్ 2 ఏంటండి? అలా అయితే లేదు కదా. ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచనలో అట్లా ఫేజ్ 1 ఫేజ్ 2 అట్లా ఉందా? ప్రభుత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి చేశారులేండి. జగన్మోహన్ రెడ్డి ప్లాన్. పత్రికలు ఏం చేసినాయి అంటే ఇదంతా తెలుగుదేశం చేసింది అని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తూ జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, సాక్షి పేపర్లు, బ్లూ మీడియా బాగా ఎత్తుకున్నాయి. ప్రభుత్వం సైడ్ నుంచి చెప్పడమే కాక ఆ ఎజెండాని వాళ్ళు ఫాలో అయ్యారులే. ఆ పార్టీ అలాంటి ఎజెండానే ఆ నీలి మీడియా వాళ్ళ అది ఎజెండా పెట్టారు. కానీ అలాంటి ఆలోచన అయితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి లేదు కదా. కానీ కేంద్రం దగ్గర రికార్డు అలాగే ఉందండి. దాన్ని కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రికార్డు అలాగే ఉంది. అది ప్లస్ ఏజెన్సీ కూడా ఇప్పుడు ఏజెన్సీ ఆడింది ఆట పాడింది పాట కాకుండా